ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం వారసత్వపు జబ్బుల అసలు కారణం ఏమిటో తెలుసుకోబోతున్నాం. మనందరం వింటూ ఉంటాం, మన తల్లి, తండ్రి, తాత, మన కుటుంబాల్లో ఎవరికైనా రోగాలుంటే అవి వారసత్వంగా మనకు, మన పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది అని. సరే, మన నాన్నగారికి, అమ్మగారికి రోగాలు ఉన్నాయి, మనకొస్తే వాళ్ళకున్నాయి కాబట్టి వచ్చాయి అనుకుందాం. మరి నాన్నగారికి, అమ్మగారికి ఉన్నాయి కానీ మన తాతగారికి, అమ్మమ్మ గారికి అస్సలు రోగాలు లేవు, ఇట్లాంటివి ఏమీ లేవు. మరి ఈ నాన్నగారికి, అమ్మగారికి ఎలా వచ్చాయి? అది మనం ఆలోచించాల్సింది. అంటే వీళ్ళకి వచ్చిన తర్వాత నుంచి మనకు వచ్చాయి కాబట్టి మన పిల్లలకు వచ్చాయి. ఇట్లా వారసత్వంగా వచ్చే సమస్యలు ముఖ్యంగా చూసుకుంటే అధిక బరువు ఒకటి. తల్లి, తండ్రి లావుగా ఉన్నారనుకోండి, చాలామంది వాళ్ళ పిల్లలు కూడా లావుగానే ఉంటూ ఉంటారు. పిల్లలు లావుగా ఉండి వీళ్లకు పెళ్ళయిన తర్వాత వీళ్ళు మళ్ళీ పిల్లల కంటే వాళ్ళ పిల్లలు కూడా లావుగా ఉంటూ ఉంటారు. అప్పుడు ఏమంటారు, మా ఫ్యామిలీ అంతా ఇంతేనండి, మేము చిన్నప్పటి నుంచి లావండి, అంటే మా తప్పేమీ లేదండి అన్నట్టుగా, మరి చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి నేనేం చేయనండి అని అంటూ ఉంటారు. ఇలా ఎందుకు వస్తుంది అంటే, వీళ్ళకి తల్లి, తండ్రి బరువు పెరగటానికి ఏం తప్పులు చేశారో అవే పిల్లలు కూడా చేస్తూ ఉంటారనమాట. ఉదాహరణకి, ఇలా లావుగా ఉన్న దంపతులు 6:30, 7ంటికి లెగుస్తారు, అస్సలు వ్యాయామం చేయరు. వీళ్ళకి పూరీలు, దోశలు, ఊతప్పాలు, పెసరట్లు ఇట్లా నూనెలో దేవిన టిఫిన్లు బాగా ఇష్టం. అలాంటివి ఎక్కువ తింటారు. అంటే వీళ్ళ కడుపున పుట్టినందుకు ఆ పిల్లలకు కూడా వీళ్ళు ఇవి తిని, బాబు నీకు ఇది మంచిదమ్మా, ఇడ్లీయే తిను, రాజుగారు చెప్పారు మొలకలే తిను, మేము మాత్రం పూరీ తింటామంటే ఒప్పుకుంటారా? అలా పెట్టగలుగుతారా తల్లిదండ్రులు? పెట్టరు. అందుకని వాళ్ళు ఏం తింటున్నారో పిల్లలకు అదే పెడతారు. అందుకని ఆ తప్పు పెద్దలకు జరిగింది కాబట్టి పిల్లలకు కూడా జరుగుతుంది. ఇక మధ్యాహ్న పూట వాళ్ళకి ఇంత అన్నం ఎక్కువ పెట్టుకుని, బాగా నూనెలు పోసిన కూరలు కొంచెం కొంచెం పెట్టుకుని ఎక్కువ అన్నం తినేయటం అలవాటు. అన్నం తిన్నాక ఒక స్వీట్ తినటం, తిన్నాక పడుకోవటం, ఒక 2 గంటలు అలవాటు. మరి ఆ పిల్లలకి ఏమి నేర్పినట్లు? ఇదే అవుతుంది. సాయంకాలం 5, 6 అయిందనుకోండి, బజ్జీ, సమోసాలు, ఆయిల్ ఫుడ్స్, అన్ని జంక్ ఫుడ్స్ వీళ్ళిద్దరికి ఇష్టం అనుకోండి, చిన్నప్పటి నుంచి వీళ్ళు తింటూ పిల్లలకు కూడా కొనిపెడుతూ ఉంటారు. రాత్రిపూట 10, 11ంటికి మసాలా కర్రీస్ కానీ, నాన్ వెజ్ ఐటమ్స్ కానీ, ఫ్రైడ్ రైసెస్ కానీ, పలావులు కానీ ఇట్లాంటివన్నీ ఎక్కువ తింటారు. వారంలో ఒక 5, 6 రోజులైనా వీళ్ళు తింటారు. మరి వీళ్ళ పిల్లలకి ఏం పెడతారు చూడండి, ఇవే పెడతారు. అందుకని వీళ్ళ లావు అవుతారు. వీళ్ళ కడుపును పుట్టినందుకు ఆ పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఇవే ఆహారపు అలవాట్ల వల్ల వాళ్ళు లావు అవుతారు. అంటే ఈ అలవాట్లే వారసత్వం అన్నమాట. ఉదాహరణకి బీపీ విషయం తీసుకుందాం. నిలవ పచ్చళ్ళు ఎక్కువగా ఇంట్లో టేబుల్ మీద పెట్టుకుని తల్లిదండ్రులు రోజు తింటున్నారనుకోండి, వాళ్ళని చూస్తే మరి పిల్లవాడికి అనిపిస్తుంది. వీళ్ళు తింటారు కాబట్టి పిల్లలకు కూడా వేస్తూ ఉంటారు. అంటే చిన్నప్పటి నుంచి అంతంత ఎక్కువ ఉప్పు తినటం వల్ల వాళ్ళలో రక్తనాళాల్లో చాలా మార్పులు వచ్చి గట్టిపడిపోతాయి. తద్వారా బీపీ ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది. అంటే ఆ సెల్స్లో వచ్చే చేంజెస్ అట్లా అయిపోతుంటాయి. అందుకని మీ పేరెంట్స్కి బీపీ ఉందా అని అడుగుతారా? ఉంది, అది నీకు వచ్చింది. షుగర్ వ్యాధి ఉంది, ఇక్కడ చూస్తే తెల్లటి బియ్యం ఎక్కువగా తింటాం, అన్నం, కూరలు కొంచెం తింటాం, బియ్యంతో చేసిన ప్రొడక్ట్లు ఎక్కువ తింటాం. అంటే ఇడ్లీ, ఉప్మా, దోశ, బియ్యం పిండితో చేసిన టిఫిన్స్ కానీ, స్నాక్స్ కానీ ఇట్లాంటివన్నీ ఎక్కువ, బ్రెడ్, బేకరీ ప్రొడక్ట్స్ ఇట్లాంటివి ఎక్కువ వాడటం వల్ల షుగర్ వచ్చేస్తుంది. వ్యాయామం అసలు చేయకుండా రైస్ ప్రొడక్ట్స్ ఎక్కువ వాడితే త్వరగా షుగర్ వస్తుంది. వీళ్ళిద్దరు అలాంటి తప్పులు చేసి షుగర్ తెచ్చుకున్నారు, వాళ్ళ పిల్లలకు కూడా అదే పెడతారు. అందుకని షుగర్ వచ్చేస్తుంది అక్కడ చూస్తే. ఇప్పుడు మీ అమ్మకి, నాన్నకి ఉంది, మీకు ఉంది, కానీ మీ తాతకి లేదు, నాన్నమ్మగారికి ఇట్లా లేదు. మరి వాళ్ళకి లేదు కదా, ఈయనకి ఎందుకు వచ్చిందంటే ఈయన తప్పులు చేయటం మొదలుపెట్టాడు. ఇవి చేసినవి తప్పులు అని ఆ అమ్మ నాన్నకి తెలియదు, వాళ్ళ పిల్లలకి పెట్టించారు. అట్లాగే పిల్లలకి షుగర్ వచ్చింది, వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లలకి అన్నారు,
అవే హ్యాబిట్స్ చిన్నప్పటి నుంచి ఏదైతే అలవాటైపోతుందో అదే మనం కంటిన్యూస్గా చేస్తూ ఉంటాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి 25 ఏళ్ల వయసులోపు ఏ అలవాట్లయితే వస్తాయో అవే అలవాట్లు కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఏ విషయాన్ని తీసుకున్నా. అందుకని ఈ 20, 25 ఏళ్ల వయసే చాలా ముఖ్యమైన వయసు. చెడు నేర్పినా అదే వయసు, మంచి నేర్పినా అదే వయసు. అందుకనే పేరెంట్స్ జబ్బులకు కారణమయ్యే అలవాట్లని వాళ్ళు ఆచరిస్తూ తెలుసో తెలియకో జబ్బులు తెచ్చుకుని అవే వారసత్వంగా పిల్లలకి ఇట్లా అందించేస్తూ ఉంటారన్నమాట. అలా షుగర్ వ్యాధి వచ్చేస్తుంది. వీళ్ళకి బాగా నాన్ వెజ్ ఎక్కువ తింటాం, కోడిగుడ్లు బాగా ఎక్కువ వెరైటీస్ చేసుకు తింటాం, నేతులు నూనెలు బాగా తింటాం. ఇలాంటి అలవాటు అనుకోండి, మరి వీళ్ళకి బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతూ ఉంటుంది, ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతూ ఉంటాయి. మరి ఇవి వీళ్ళకి పెరిగి అది గుండె జబ్బులకి, పక్షవాతాలకి, రక్తనాళాలు సన్నగిల్లి మూసుకుపోవటానికి, రక్త ప్రసరణ సమస్యలు రావటానికి కారణమవుతుంది. ఈ పేరెంట్స్ ఇలాంటి ఆహారం తిన్నప్పుడు మరి పిల్లలకి వండుకొని అవే కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలాంటి ఆహారమే పెడతారు. అందుకని పిల్లలకి చిన్నప్పటి నుంచి అంత ఆయిల్ ఎక్కువ ఉంటేనే తినటానికి ఇష్టపడతారు, మసాలాలు అంత వేస్తేనే తినడానికి ఇష్టపడతారు, నాన్ వెజ్ రోజు అట్లా ఉంటేనే ఇష్టపడతారు, రోజు ఆయిల్లో దేవైన స్నాక్స్ లాంటివి ఉంటేనే ఇష్టపడతారు. అందుకని ఇదే అలవాటు వాళ్ళకి అయిపోయి వాళ్ళకి పెళ్ళై పిల్లలు పుట్టాక వీళ్ళు ఇదే అలవాటు కంటిన్యూ చేస్తూ వాళ్ళ పిల్లలకు నేర్పేస్తారు. అందుకని వారసత్వంగా రోగాలు ఇలా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని మనం ఏం చేయాలి ఇక్కడ? ఇలా కీళ్ళ నొప్పులు ఏమిటి, కొంతమందికి క్యాన్సర్స్ ఉంటాయి అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీలు అందరూ క్యాన్సర్స్తో చచ్చిపోతూ ఉంటారు. కొంతమంది వాళ్ళ ఫ్యామిలీలు అందరూ హార్ట్ అటాకులతో చనిపోతుంటారు. వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కువ మందికి పక్షవాతాలు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క జనరేషన్లో అందరికీ పక్షవాతాలు ఉంటాయి. ఇట్లా మాకు ఉందండి ఫ్యామిలీలో హిస్టరీ అంటుంటారు. ఆ రోగాలు రావటానికి మనం జీవించిన విధానము ఏదో దాన్ని మన పిల్లలకు నేర్పించటం అనేది మనం చేసే తప్పు. మనం తెలుసుకున్నాక వాళ్ళల్లో మార్పు చేయమంటే వాళ్ళు చేయలేరు, మనము చేయలేము. అందుకని ఒకళ్ళని చూసి ఒకళ్ళు అలా వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. అందుకని వారసత్వంగా రోగాలు రాకూడదు అంటే వారసత్వపు రోగాలకి అడ్డుకట్ట వెయ్యాలి అంటే తల్లిదండ్రులు, తాతలు ఏం తప్పులు చేసి అలాంటి సమస్యలు మనకు తెచ్చుకున్నారో అలాంటి తప్పులకి మనం చేయకూడదు అనుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఏం తింటున్నారో ఆ సమస్యలు వచ్చాయి. అందుకని అలాంటి జీవన విధానం సరిగా లేనందువల్ల వాళ్ళకి సమస్యలు వచ్చాయి. కాబట్టి ఆ జీవన విధానాన్ని మనం ముందు నుంచి మార్చుకుంటూ ఉంటే వండే విధానం, తినే విధానం, త్రాగే విధానం, ఆలోచన విధానం ఇవన్నీ రోగాలకి కారణం. కాబట్టి రోగాలు ఉన్న ఫ్యామిలీలో మనం ఉన్నందుకు కనీసం రోగాలు లేని వారికి రాకూడదు అనుకుంటే ఇలాంటి జీవన విధానం పైన ఆలోచన సరళి మార్చుకుంటే తప్ప వంశపారంపర్యంగా ఈ రోగాలు రాకుండా ఉంటాయన్నమాట. అందుకని ప్రతిరోజు రోగాలు వచ్చిన తర్వాత వచ్చాయని జీవితాంతం వాటిని పోషించుకుంటూ వాటికి మందులు వేసుకుంటూ కాలం గడిపి బాధపడే కంటే ఆ రోగాలకి మూల కారణమైన అలవాట్లని మనం ఆలోచించి వాటిని కాస్త మార్చుకునే ప్రయత్నం చేయగలిగితే ఈ రోగాల పరంపర కనీసం మనతో అన్నా ఆగుతుందండి. ఇప్పుడు చూడండి, మీ పిల్లలు ఎలా చెప్పుకుంటే మీకు బాగుంటుందండి? మా అమ్మ నాన్న మన తాత తండ్రి ఎంత హెల్తీగా ఉంటారండి, ఒక్క జబ్బు లేదండి, అలాంటి మంచి జీన్స్ని మాకు ఇచ్చారండి, ఎంత రెసిస్టెన్స్ పవర్ మాకు చిన్నప్పటి నుంచి వచ్చిందోనండి, వాళ్ళ ద్వారా ఇన్ని మంచి అలవాట్లు నేర్పారండి మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి, అందుకనే మేము ఇంత ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాము అనే మాట మీ పిల్లలంటే ఎంత సంతోషంగా ఉంటుంది మీకు. అదే నేనేం చేయనండి, మా ఫ్యామిలీ అందరికీ షుగరేనండి, మా ఫ్యామిలీ అందరు లావేనండి, మా అమ్మ నాన్న ఇలాంటిది వారసత్వంగా మాకు ఇచ్చారండి అంటుంటారు. అప్పుడు ఎలా ఫీల్ అవ్వాలో ఆలోచించండి. అందుకని మనం పిల్లలకి ఆస్తులు ఎలా వారసత్వంగా పంచుతామో ఆస్తులకి ఎట్లా పిల్లల హక్కుదారులు, ఆరోగ్యకరమైన మంచి అలవాట్లకు కూడా పిల్లలు హక్కుదారులు కావాలి. మరి అలాంటి మంచిని వారసత్వంగా అందిస్తే ఈ వారసత్వంగా వచ్చే సమస్యలకి అడ్డుకట్ట అక్కడతో పడుతుందన్నమాట. అందుకని మీ ఫ్యామిలీలో ఎవరికి ఇట్లాంటి సమస్యలుండి ఇబ్బంది పడుతూ ఉన్నా వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదని ఇక్కడి నుంచన్నా పిల్లల్లో
వయసులో ఉన్న వారిలో మార్పు వస్తే ఇలాంటి సమస్యలు చాలా తేలిగ్గా ఆగిపోతాయి. ఇవేవి మనల్ని చేయలేవు మనం మారితే. అందుకని నేను మారాలి, నేను అలవాట్లని మంచివేవో తెలుసుకుని ఆచరణలో పెట్టాలి అని ఒక నిగ్రహంతో మనం ముందుకెళితే ఇలాంటి రోగాలు మనల్ని ఏమీ చేయలేవని తెలియచేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.